नलगोंडा डीएसपी शिवराम रेड्डी ने आज वंटन पुलिस स्टेशन में सहाफियों से मुखातिब होते हुए गुज़िश्ता माह 16 दिसंबर को नेहरूगंज में किराना और जनरल स्टोर में कुछ अफराद आकर सोना कम कीमत में फरोख्त करने का लालच देते हुए असली सोना दिया। जब किराना में स्टोर वालों ने तहकीकात की तो यह सोना असली निकला। तथा वही अफराद ने 10 तोला सोना 5 लाख रुपए देने का कहा, जिस पर किराना स्टोर वालों ने 5 लाख रुपए उन्हें देकर वो सोना खरीद लिए। जब घर जाकर देखा तो वो नकली निकला, जिसके साथ ही उन्होंने वंटन पुलिस स्टेशन में दरखास्त दी। जिसके बाद जिला मोहतमी पुलिस शरद चंद्र पवार की हिदायत पर वंटन पुलिस स्टेशन राजशेखर रेड्डी की टीम और सीसीएस की टीम ने तहकीकात शुरू कर दी। उन्हें कल शाम प्रकाशम बाजार में प्लास्टिक का सामान फरोख्त करते हुए चंद अफराद पर शक हुआ। जब तहकीकात की गई तो उन्होंने कबूल किया कि वो नकली सोना फरोख्त किए थे। डीएसपी ने बताया कि इनके कब्जे से 1,50,000 रुपए और 6 फोन जब्त किए गए और बताया है कि इन अफराद का ताल्लुक राजस्थान के बेलमाल ताल्लुक है और राम सिंह विलेज से है और ये जुमला 7 अफराद की टोली है जो खतालगुड़ा में झोपड़ियों में रहते हैं और इन 7 अफराद में से 6 अफराद रमेश कुमार, राजा कुमार, महेंद्र कुमार, मान राम, शरियन कुमार, देवराम को गिरफ्तार कर लिया गया है और बताया है कि ए टू किरण कुमार फरार है। उन्होंने आवाम से अपील की कि इस तरह से धोखा देने वाले अफराद से चौकस रहें। गुड ఈవినింగ్ టు ఆల్. గత నెల డిసెంబర్ 16వ తారీఖు నాడు నల్గొండ వన్ టౌన్ పరిధిలో నెహ్రూగంజ్లో ఒక కిరాణా అండ్ జనరల్ స్టోర్లో కొంతమంది వ్యక్తులు వచ్చి అతనికి మొదటగా బంగారం తక్కువ ధరకు వస్తుంది, మీకు తీసుకోండి మా దగ్గర అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ కిరాణా షాపు యజమానిని లోబర్చుకొని అతనికి ముందుగా ఒక 2 ఒరిజినల్ బంగారు గుండ్లు ఇచ్చి మీరు చెక్ చేసుకోండి కావాలంటే అతను చెక్ చేసుకొని రావడము, ఆ తర్వాత అది ఒరిజినలే అని నమ్మి ఆ తర్వాత వీళ్ళు మిగతాయి కూడా మీకు దాదాపు 10 తులాల వరకు ఉంది, అది 5 లక్షలకి ఇస్తామని చెప్పడము. అతను వాళ్ళ మాటలు నమ్మి అతని దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు 5 లక్షల రూపాయలకి ఇస్తామని చెప్పగా 5 లక్షల రూపాయలు విత్డ్రా చేసి అతనికి ఇవ్వడము, వాళ్ళు వాటిని కవర్లో పెట్టి అతనికి ఇవ్వడము. అది ఇంటికి వెళ్ళినాక చూసుకుంటే ఏవైతే ఉన్నాయో ఆ బంగారు నకిలీ బంగారం అని తేలడము. మన బంగారు షాపు నగల షాపుకు వెళ్ళి చెక్ చేయించుకుంటే అది మొత్తం బంగారు గుండ్లన్నీ కూడా నకిలీ అని తేలి లబోదివ్వమంటూ వన్ టౌన్ పిఎస్కి అదే రోజు ఈవినింగ్ రావడము. అక్కడ కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసుకొని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము సిసిఎస్ అండ్ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయి వీళ్ళ గురించి నకిలీ బంగారం మూట ఏదైతుందో వాళ్ళ గురించి మేము ఇన్ఫర్మేషన్ పెట్టి చెక్ చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు ఈవినింగ్ ప్రకాశం బజార్లో కొంతమంది వ్యక్తులు ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతామని చెప్పేసి ప్రకాశం బజార్లో తిరుగుతుంటారు. వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ నకిలీ బంగారు ఆభరణాలు కనిపించడము. మీరు ఎవరైనా చెక్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే తరోగా వాళ్ళు ఈ విధంగా ఇక్కడ నెహ్రూగంజ్లో ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. వారి దగ్గర 1,50,000 రూపాయల నగదు, అదేవిధంగా 6 సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర ఇతరులను మోసం చేయడానికి మిగతా కొంతమంది మెంబర్స్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో కలిగి ఉన్నటువంటి నకిలీ బంగారు ఆభరణాలు అంటే గుండ్లు, తర్వాత వాటికి సంబంధించిన పూసలు, తర్వాత నకిలీ నాణాలు అవన్నీ కూడా లభించడం జరిగింది. అవి దాదాపు 1/2 కేజీ వరకు ఉన్నాయి. వాటిని స్వాధీనపరుచుకున్నాము. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు రాజస్థాన్ స్టేట్లో బీల్మాల్ తాలూకాలో అక్కడ ఉన్నటువంటి రామ్సిన్ గ్రామము, అదేవిధంగా బీల్మాల్ తాలూకా రామ్సిన్ గ్రామము, తర్వాత బాసడ్ దంజి గ్రామము, చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఆ తాలూకాకు సంబంధించిన వాళ్ళు. మొత్తం టోటల్ 7 మెంబర్స్. వీళ్ళు గత నెల మన దగ్గర అఫెన్స్ జరిగినప్పుడు దేవరకొండ రోడ్లో కథాలగూడెంలో గుడిసెలు వేసుకొని ఉన్నారు. గుడిసెలు వేసుకొని వచ్చి ఈ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతోని పట్టణంలో తిరుగుతూ ఎవరైతే అమాయకంగా ఉంటారో, కొద్దిగా మోసపోయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుందో వాళ్ళను మాటలలో పెట్టి లోబరుచుకొని వాళ్ళకి నకిలీ బంగారం అంటగట్టి డబ్బులు కాజేసే ముఠావిది. ఇందులో మొత్తం ఇప్పుడు 6 మెంబర్స్ను మనం పట్టుబడి చేయడం జరిగింది. రమేష్ కుమార్, రాజారాం, మహేంద్ర కుమార్, మానారాం, సురేష్ కుమార్, దేవారాం
మొత్తం 6 మెంబర్స్ ఈరోజు నిన్న పట్టుబడి చేసి ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము. అదేవిధంగా A2 పురణ్ కుమార్ ఇతను అవుట్స్టాండింగ్లో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజలందరికీ మాకు ముఖ్యంగా ఫేక్ గోల్డ్ నకిలీ బంగారం పేరుతోని ఎవరైతే ముఠాలు తిరుగుతుంటాయో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వాళ్ళు నకిలీ బంగారం తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి అంటగట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ మోసగాళ్ళు వివిధ రకాలుగా ఉంటారు. లంక బిందెల పేరుతోని మాకు పొలం పనులు చేస్తుంటే కానీ లేదా ఇల్లు తవ్వుతుంటే కానీ మాకు పథకాల బంగారు నాణ్యాలు దొరికినాయి, లేకపోతే బంగారు ఆభరణాలు దొరికినాయి. వాటిని బయట మేము ఎవరికన్నా అమ్ముతే దొరికిపోతాము పోలీసులకనే ఉద్దేశంతో మీకు రహస్యంగా అమ్ముతాము, తక్కువ ధరకు అమ్ముతామని చెప్పేసి మాటలు చెప్పడం జరుగుతుంది. అవి నమ్మి మోసపోవద్దని చెప్తున్నాము. అదేవిధంగా అత్యవసరం ఉందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వస్తారు, మాకు అర్జెంటుగా ఉంది, డబ్బులు అవసరం ఉన్నాయి, మా ఇంట్లో మా ఫాదర్కి ఆపరేషన్ అయింది అని చెప్పేసి మాటలు చెప్పి లేకపోతే ఇలాంటి నకిలీ బంగారం కూడా అంటగట్టి డబ్బులు తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా నమ్మకం కలిగిస్తుంటారు మీకు. మొదటగా ఒక చిన్న బంగారు ముక్క తీసుకొని వచ్చి ఒరిజినల్ తీసుకొని వస్తారు. 1 గ్రాము కానీ లేకపోతే 2-3 గ్రాములు కానీ తీసుకొని వచ్చి ఈ కేసులో చేసినటువంటి బంగారు గుండ్లు ఏవైతే 2 గుండ్లు ఇచ్చారు ఈ కేసులో, అట్లా 1-2 గుండ్లు తీసుకొని వచ్చి మనకు ఫస్ట్ ఒరిజినల్ నమ్మిస్తారు. నమ్మించి తర్వాత మనం శాంపుల్స్ చెక్ చేసుకున్న తర్వాత మిగతాది సంచిలో కానీ దాన్ని పెట్టి మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి అవన్నీ కూడా నకిలీవని తేలుతాయి. కాబట్టి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా చెప్తున్నాము. అదేవిధంగా ఈ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, పోలీసు శాఖ విజ్ఞప్తి, అపరిచిత వ్యక్తులు ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే అది ఖచ్చితంగా వాళ్ళు మోసగాలని అర్థం. ఇప్పుడు దాదాపు 1,40,000, 36,000 అట్లా ఉన్నది బంగారము. కాబట్టి విలువైన బంగారాన్ని తక్కువ ధరకు ఎవరు ఇవ్వరు. అట్లా ఇస్తారు అంటే నీకు 1,30,000-40,000 ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి నీకు 50,000, 60,000 ఇస్తుందంటే ఆడు మోసగాడని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దు. తక్కువ ధరకు బంగారం వస్తుందంటే తీసుకోవద్దు. ఎవరైనా అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే మాకు 100 డయల్ చేయండి, లేదా మా SHOలకు చేయండి, పోలీస్ శాఖకు సమాచారం అందించండి. మేము వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బంగారం అనేది ఎప్పుడైనా బిల్లు ఉన్నటువంటి షాపులలో మాత్రమే, లేదా హ్యాలో మార్క్ ఉన్నటువంటి కలిగి ఉంటాయి బంగారం, అవి మాత్రమే కొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రహస్యంగా ఎవరన్నా చాటుమాటుకు బంగారం అమ్ముతారు చూసారా, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. 100 డయల్ చేయండి. అటువంటి సమాచారం కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కంటపడినా లేదా మా SHOలకు తెలియపరచండి. మాకు CIలకు మాకు ఎవరికైనా తెలియపరిచినా పోలీసు వారు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరూ కూడా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.